హాయ్ అండి. సో నేను ఈరోజు మచిలీపట్నంలోని ఒక కోట ఉంది. బందర్ కోట మచిలీపట్నం కోనేరు సెంటర్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మీరు గిలకలదిండి వెళ్ళి పోర్ట్కి వెళ్ళే రూట్లో తగులుద్ది ఇది. సో అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఆ బోర్డు నుంచి రైట్కి తీసుకుంటే మీకు అక్కడ నుంచి 100 మీటర్స్లో ఈ బందర్ కోట అనేది మీకు కనిపిస్తుందండి. బహుశా మీకు అందరికీ తెలియకపోవచ్చు. సో దాన్ని బందర్ కోట అంటారు. సో అందుకోసం అది చూద్దామని వచ్చాను. నేను ఎప్పుడు చూడలేదు. సో మీకు కూడా చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ అండి. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ బందర్లో? ఇవన్నీ మీయే, మీ వాళ్ళే. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ బందర్లో? తాతల కానించి మా ఇల్లు, ఇది మా అన్నయ్య వాళ్ళదే, అది నాది. ఇవన్నీ మీయే, మీ వాళ్ళే? మా అన్నయ్యది, నాది, మా తమ్ముడిది. ఓకే, బాబాయ్. ఓకే, మొత్తం ఈ స్థలాలన్నీ మా అన్నయ్య. ఓకే. అప్పటి నుంచి మా తాతల కానించి ఉండేది. ఇదేమో కస్టమ్ ఆఫీసును, మామూలు పోర్ట్ ఆఫీసు, మన ఇది పాత పురాణ శాఖ కింద ఆఫీసు ఉన్నాయి. 3 ఆఫీసులు ఉండేవి సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. నెక్స్ట్ మన వెనకాల ఉన్నదేమో అది జైలు. ఓకే, జైలు. అది జైలు. ఈ ఎదురుగుండా ఈ పక్క కూడా హాస్పిటల్. ఓకే. ఇదండి ఈ ఇల్లు ఉంది కదా, దాని వెనకాల జైలు. జైలు. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళటం కుదురుద్దా? అంటే వెళ్ళొచ్చు, ముసలోళ్ళు ఉంటారు కానీ ఏముండవు, గోళ్ళే ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఇది కూడా అదే. మేబీ అది దీని వెనకాల ఉండొచ్చు. బ్రిటిష్ వాళ్ళు కట్టినప్పుడు జైలు. బట్ ఇక్కడైతే ఒక ఇల్లు వేసిస్తున్నారు ఆల్రెడీ. సో ఇక్కడైతే వెళ్ళటానికి మరి వేరే పక్క నుంచి దారి ఉందని చూద్దాం ఒకసారి. సో ఇదేనంటండి జైలు ఉండేది. ఇక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు ఇల్లు వేసేస్తున్నారు. వాళ్ళని ఒకసారి అడుగుదాము. ఒకప్పుడు పడిపోయినాయి కూడా మళ్ళీ కట్టారా? ఏ సంవత్సరంలో కట్టారు ఇవన్నీ సుమారుగా? ఆలోచన లేదు. ఒక 50 ఏళ్ళ క్రితం కట్టుకుంటారా? 50 ఏళ్ళు కాదు, అయితే ఒక 20 సంవత్సరాలు ఈ గోడ వరకు పడిపోయింది కట్టారు. Used for the basically the supply of material from here to గోవా అంటే కొన్ని పురాతన భవనాలను ఏం చేశారంటే కొంచెం గుర్తుగా ఉంచుతున్నారు. చాలా మంది ఉంచుతున్నారు. డైరెక్ట్గా ఇప్పుడు మనకి ఏరియా జిల్లా కలెక్టర్ గారు వచ్చారనుకో, స్టార్టింగ్ బంధాలు దిగిన మరుక్షణం ఇక్కడ వచ్చి ఇవన్నీ చూసుకుని వెళ్తారు. అదేలే, ఒకసారి వాళ్ళకి పర్యవేక్షణలో అసలు తిరియాలి. వాళ్ళకి రేపు పొద్దున ఎవరిని అడిగితే మరి ఒకటే ఏదైనా మన పెద్ద పోలీస్ ఆఫీసర్, ఎస్పీ గారు కానీ ఇంకెవరన్నా ఎవరు వచ్చినా వచ్చి ఇవన్నీ చూసుకుని వెళ్తారు. పెద్ద పెద్ద ఆఫీసులు వచ్చినా బందరకోటలో ఏమేమి ఉన్నాయి, అసలు విలువైన ఎప్పుడు ఏమున్నాయి అన్నది చూసుకొని వెళ్తారు. రేపు పొద్దున ఏంటంటే ఇంకా పై వాళ్ళు అడిగినప్పుడు ఎక్కడ ఏదో చెప్పాలి. అదేలే. సో ఇప్పుడు అతనితో మాట్లాడాం కదండి. సో అతను చెప్పిన ప్రకారం ఈ గోడలని కూడా మళ్ళీ కట్టినవేనంట. అయితే ఎక్కువ కాలం కింద కాదు, జస్ట్ కొన్ని సంవత్సరాల కింద కట్టినవి అంట. ఎందుకంటే 17వ శతాబ్దంలో నిర్మించారు కదా ఈ డచ్ వారు కానీ, ఫ్రెంచ్ వారు కానీ, బ్రిటిష్ వారు కానీ. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖచ్చితంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా రీకన్స్ట్రక్ట్ చేసిన గోడలే మళ్ళీ. సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి, బందర్ కోటలోకి. చూసారుగా ఇవంతా లోపల. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ మాడిఫై చేసిన గోడలాగా ఉన్నాయి. ఎందుకంటే మనకి 17వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు కూడా ఎంత స్ట్రాంగ్గా, ఎంత నీట్గా కనిపించడం అనేది కొంచెం కష్టమే. సో మధ్యలో అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాయి కదా, మళ్ళీ వాటిని మాడిఫై చేసి కొంచెం సిమెంట్ చేసి మళ్ళీ నీట్గా ఉంచినట్టుగా నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా. సో ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క కోట గురించి కొంచెం చరిత్ర తెలిస్తే ఏంటంటే, మనకు తెలుసు కదా ఒకప్పుడు డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు దీన్ని పరిపాలించారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ టైంలో దీన్ని యాక్చువల్గా మైసలోస్ మసీలా అని పిలిచేవాళ్ళు అంట అప్పట్లో. సో దీన్నే మచిలీపట్నం అని కూడా ఒకప్పుడు అనేవాళ్ళు. వాళ్ళకి నోరు తిరక్క అలా అనేవాళ్ళు అని చెప్పేసి అక్కడ చెప్తున్నారు. సో ఆ తర్వాత మనం యాక్చువల్గా నేమ్ ఏంటంటే మచిలీపట్నమే. సో దీని వెనక కూడా ఒక చిన్న స్టోరీ ఉందంట. ఒకప్పుడు సముద్ర ఒడ్డున
ఒక కోట ద్వారం దగ్గర ఒక చేప విగ్రహం ఉండేదంట. అంటే చేప యొక్క కన్ను యొక్క చుట్టూ ఉండే బొయ్యితో వాళ్ళు ఒక ద్వారం కట్టారు ఒక కోటకి, బ్రిటిష్ వాళ్ళు. సో అందుకోసం దీన్ని మచిలీపట్నం అని చెప్పేసి పేరు వచ్చిందని చెప్పి కూడా చెప్తున్నారు అనమాట. సో మచిలీ అంటే హిందీలో చేప కదండి. సో అందుకోసం అలా పెట్టారని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఇకపోతే ఆ చేప కన్ను ద్వారం తెలుసు కదా, ఈ బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు మంచి అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళిపోయి అక్కడ యూకేలో వాళ్ళు మ్యూజియంస్లో పెట్టుకుని వచ్చే వాళ్ళకి చూపిస్తున్నారు అన్నమాట. మనం చూస్తే ఒక నుయ్యి కూడా కనిపిస్తుంది, బట్ ప్రజెంట్ అది క్లోజ్ చేసినట్టున్నారు. దీని మీద ఏమన్నా రాతలు ఏమన్నా రాసి ఉన్నాయేమో చూద్దాము, కనిపిస్తాయేమో. సరే, ఇక్కడ నూతిలోకి పైకి ఎక్కడానికి కూడా నీళ్ళు తోడుకుంటే ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఏదో దీని మీద అయితే ఏమి రాసి. ఫ్రెంచ్ వారిని వీళ్ళు ఓడించి బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు ఆక్రమించుకున్నారన్నమాట. ఆక్రమించుకున్న తర్వాత మీకు తెలుసు కదా, బ్రిటిష్ వాళ్ళు చాలా కాలం పాటు మన యొక్క దేశాన్ని పరిపాలించారు. అప్పుడు మనకి మచిలీపట్నం నుంచి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరిగాయి అన్నమాట. Used for that basically the supply of material from here to Goa. Okay, like imports exports, huh? Yeah. So, and it is fortified, some army and materials, and there is a weapon storage Okay. from where the weapons is supplied. ఇక్కడ ఏదో స్టెప్స్ కట్టారు, మరి ఏంటో తెలియవయ్యి. ఇదిగోండి, చూసారా, తాళం వేస్తారు. దీంట్లో పోర్ట్ ఉంది, చిన్న పోర్టు. సో బట్ ఆఫీస్ మాత్రం పోర్ట్ ఆఫీసు సిటీలోకి వెళ్ళిపోయింది అన్నమాట. ఈ బిల్డింగ్స్ అన్నీ పడిపోతున్నాయని చెప్పేసి వీటిని జస్ట్ ఏంటంటే సో పురావస్తు శాఖ వాళ్ళ యొక్క మెమరీస్ కోసం, అదే మన యొక్క మెమరీస్ కోసం సో వాళ్ళు లిస్టులో పెట్టి వీటిని పరిరక్షిస్తున్నారన్నమాట. ఒక సెక్యూరిటీని పెట్టి చేస్తున్నారు. అయితే ఏంటంటే చాలా చోట్ల అన్నీ మోడిఫై చేసి చక్కగా టూరిజం ప్లేస్ కింద డెవలప్ చేశారు. దీన్ని అయితే మరి ఏమీ టూరిజం ప్లేస్ కింద డెవలప్ చేయలేదు, అలా వదిలేశారు. అదండి, లోపల అన్ని రాళ్ళు మొత్తం అన్నీ పడిపోయింది. ఇప్పటికైనా వాళ్ళు చేయొచ్చు, బట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడ మాట్లాడిన ఒక ఆయన అక్కడ ఎంప్లాయ్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా ఆయన సెలెక్ట్ అయ్యాడు. నార్త్ సైడ్ అతను తెలుగు రాదు, ఆయన ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాడు కదా. ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే దీని పక్కనే ఒక 50 మీటర్స్లో వెపన్స్ స్టోరేజ్ ఉందన్నమాట. అంటే బ్రిటిష్ వాళ్ళు వెపన్స్ తీసుకొచ్చేసి, ఆయుధాలు తీసుకొచ్చి ఈ యొక్క బిల్డింగ్లో దాచేవాళ్ళంట. ఇక్కడ నుంచి వేరే గోవాకి, వేరే స్టేట్స్కి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళంట. సో ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో మనం. ఇది కనిపిస్తుంది కదండి, ఇదే బ్రిటిష్ వాళ్ళు ఆయుధాలు దాచిన
ఇల్లు అని చెప్పి చెప్తున్నారు ఆయన. సో లోపల ఆయుధాలు అవి దాచేవాళ్ళు అంట అప్పట్లో. ఇందులో ఏంటంటే పెద్ద పెద్ద బాంబులు వేసి పేల్చినా కూడా ఇది పగలకుండా కట్టారంట, అంత స్ట్రాంగ్గా కట్టారంట ఇది ఆయన చెప్తున్నాడు అన్నమాట. సో దీనిలోకి వెళ్దామంటే బయట ఇవన్నీ కూడా ముళ్ళ చెట్లు ఇవన్నీ ఉన్నాయి. సో అటు నుంచి దారి ఉందనుకోండి అండి, చూద్దాం పైనుంచి. ఇవన్నీ కూడా అప్పట్లో కట్టినాయండి. ఇవన్నీ కూడా ఇది మాత్రం రీమోడల్ చేసింది కాదు, అప్పట్లో కట్టినవే. చూసారు కదా మొత్తం రాళ్ళు కూడా. అప్పట్లో ఇటుక రాయి చాలా స్ట్రాంగ్గా ఉండేది, ఇప్పుడైతే అంత స్ట్రాంగ్గా ఉండలేదు. సో ఇది బ్యాక్ సైడ్ అండి. ఇది ఇది ఇంకొక సైడ్ అండి. ఇది రోడ్ సైడ్. ఇది కానీ ఇప్పటికీ కూడా ఆ కోట మరి ఎన్ని సంవత్సరాలు కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. అది ఎంత బాగా చేశారో. ఇది కింద ఫ్లోరింగ్ అండి. సో పైకి చూస్తే మీకు బాగా స్ట్రాంగ్గా కట్టారు పైన. అయితే మనకి లోపలికి కెమెరా వెళ్ళలేదు కానీ ట్రై చేస్తాను. వెళ్ళిందండి. చూసారు పైన ఎంత బాగా కట్టారు, చాలా స్ట్రాంగ్ కట్టారు, చాలా మందంగా కట్టారు. అసలు దీనిలో ఈ ఆయుధాలకు సంబంధించినవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు దీంట్లో భద్రపరిచి తాళాలు వేసేవాళ్ళని జాగ్రత్తగా. సో వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా తీసుకెళ్ళడానికి వీలు లేకుండా బాగా స్ట్రాంగ్గా కట్టారంట. అదండి ఇది. ఎంత పైన అన్నమాట. పైన ఒక కిటికీ కనిపిస్తుంది. ఇదిగోండి మీకు సైడ్ కూడా అలాగ ఉంటుంది. మీకు వాల్ ఇటుక రాయి, ఇంకా వేరే వేసారు తెలియదు కానీ
సో మీరు పైన ఉన్న స్లాబ్ చూడండి ఎలా వేసారా, మొత్తం అంతా సిమెంట్తో చేశారు చూడండి. సో లోపల మీకు చూపించిన సీలింగ్కి పైకి చాలా మందం ఉంటుంది అన్నమాట యాక్చువల్గా. ఈ వెపన్స్ స్టోరేజ్ ఉన్న బిల్డింగ్ వెనకాలే మనకు ఒక మాన్యుమెంట్ కనపడుతుంది. అదొక స్మారక చిహ్నము. అది ఎవరిదో తెలీదు. సో లోపలికి వెళ్ళటానికి అయితే తాళం వేసేస్తుంది. वेपन स्टोरेज और बीच वाले इसमें जो है मेमोरियल है एक। मेमोरियल, वो क्या मेमोरियल है? मेमोरियल के नाम क्या मेमोरियल? कोई आदमी है? मेमोरियल है बस उनका कि यहाँ पे कुछ था उनका, तो ऐसी मेमोरियल है। ओके, और अगर आपको उसका नाम मालूम नहीं है. సరే ఇది ఎంట్రన్స్, బట్ ఎవరిని లోపలికి వెళ్ళినట్లేదు, లాక్ చేశారు. సో మీకు ఇక్కడ పక్కనే బోర్డు కూడా చూడొచ్చు. ఇది ఆర్కియాలజీ వాళ్ళు పెట్టారు. ఇది ఇక్కడ మీరు రాశారు కూడా చూడొచ్చు. ఈ కట్టడము జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారకంగా ప్రాచీన కట్టడములు, పురాతత్వ క్షేత్రములు మరియు శిథిలావశేషములు పరిరక్షణ చట్టం 1958 ద్వారా గుర్తించబడింది. సవరించిన ప్రాచీన కట్టడములు, పురాతత్వ క్షేత్రములు, శిథిలావశేషములు పరిరక్షణ చట్టము 2010 నందు 30/1 అధికరణము ప్రకారం ఈ రక్షిత స్మారక కట్టడమును విధ్వంసమర్చుట, తొలగించుట, మార్చివేయుట, దెబ్బతీయుట, ఆపదలో పడవేయుట, రూపభంగమర్చుట, అక్రమంగా ఉపయోగించుట మొదలైన దుశ్చర్యలకు పాల్పడిన వారికి 2 సంవత్సరాల వరకు కఠిన శిక్ష లేదా ₹1,00,000 వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి రాసినమాట. సో అది గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన బోర్డు, అందుకని లోపలని ఎవరిని అలౌ చేయట్లేదు. సో మీకు అది లోపల స్తూపం కనపడుతుంది కదా, అప్పట్లో కట్టినవి ఇవన్నీ కూడా 17వ శతాబ్దంలో కట్టినవి అండి ఇవన్నీ కూడా. అదండి లోపల అన్ని రాళ్ళు మొత్తం అన్నీ పడిపోయింది. ఇప్పటికైనా వాళ్ళు చేయొచ్చు, బట్ చేస్తారని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే आप देखेंगे यहाँ पे है स्ट्रक्चर, यहाँ पे या सामने जाएंगे आप देखिएगा आपको. कैन वी गो इनसाइड? वो तो लोकल्स हैं, उसमें कुछ नहीं है, वो हमारे डिपार्टमेंट के अंदर नहीं आता है. ओके वो ऐसा ही है. So they occupied or what? हाँ वो ऑक्यूपाइड है. Occupied. हाँ. Okay. That's nice. वेपन स्टोरेज और बीच वाले इसमें जो है मेमोरियल है एक. मेमोरियल, वो क्या मेमोरियल है? मेमोरियल के नाम क्या मेमोरियल? कोई आदमी है? मेमोरियल है बस उनका कि यहाँ पे कुछ था उनका, तो ऐसी मेमोरियल है. ओके, और अगर आपको उसका नाम मालूम नहीं है, पता नहीं. नहीं. और एक उधर पे कॉलोनी में जाके अंदर जा गाँव में, ओके, सुना आपने, वो है एक नाम क्या है? सिमेट्री है शायद एक यहाँ पे. ओके उसमें एक मेमोरियल. ओके. वो कहते हैं कि उस टाइम पे बना था कि किस टाइम पे यहाँ पे एक बहुत बड़ी वो आई थी, क्या साइक्लोन आया था वो. हाँ यस, उसमें बहुत सारे लोग मरे थे. यस करेक्ट. उन
के श्रद्धांजलि के लिए, उनके ट्रिब्यूट के लिए बनाया गया है वो बनाई, ओके 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 वहाँ उसमें लिखा है सब कुछ। ఓకే ఓకే वहाँ पे जाके देखो। ఓకే నైస్. ఇదంతా కూడా కాంపౌండ్ వాల్ అప్పట్లో, సో బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టింది. సో దీని పక్కనంతా ఇల్లు వచ్చేసింది. మరి ఇప్పుడైతే మనం బ్రిటిష్ వాళ్ళు కట్టించిన జైలు నిర్మాణంలోకి వెళ్తున్నామండి. ఇక్కడ వాళ్ళు అడిగిన దాని ప్రకారం ఈ ఇళ్ళ వెనకాల జైలు ఉందంట. సో ఇప్పుడు మనం అందులోకి వెళ్తున్నాము. సో ఇదేనంటండి జైలు ఉండేది. ఇక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు ఇల్లు వేసేసుకున్నారు. వాళ్ళని ఒకసారి అడుగుదాము. సో ఇదేనండి జైలు ఎంట్రన్స్. సరే ఇవన్నీ కూడా శిథిలావస్థకి వెళ్ళిపోయినాయి అన్నమాట. మొత్తం మొక్కలు అన్నీ కూడా కానీ అలాగ ఉండిపోయినాయి అన్నమాట. ఈ గోడలన్నీ కూడా అప్పుడు ఎన్ని తుఫాన్లు, ఎన్ని వరదలు, ఎన్ని వర్షాలు వచ్చినా కూడా ఇంకా స్ట్రాంగ్గా అలా ఉన్నాయి. సరే కదా, ఇది బాగుంది. ఇటు బయట ఎంట్రన్స్. బట్ ఈ ఎంట్రన్స్లో వేరే వాళ్ళు ఆల్రెడీ చిన్న పాకేజ్ వేసుకుని వాళ్ళు డోర్ వేసుకున్నారు. జస్ట్ ఏంటంటే ఎప్పుడు ఎవరు లేరు కదా, వాళ్ళు షెల్టర్ కోసం వేసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే తీసుకోండి పర్వాలేదు అన్నారు. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుందండి లొకేషను. సో లోపలికి వెళ్దాం. ఇవి చూడండి, ఈ యొక్క కాంపౌండ్ వాల్. ఇవే జైళ్ళు, లోపల ఉండే కావాలి జైళ్ళు. బట్ ప్రస్తుతం అయితే లోపల అంతా పడిపోయి ఉన్నాయి. సో ఇదంతా కూడా కాంపౌండ్ అన్నమాట. ఇక్కడ నీళ్ళు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద నీళ్ళు. అందులోంచి మోటార్ పెట్టారు, మరి ఎవరు పెట్టారో తెలీదు. సో ఇవన్నీ కూడా లోపల జైళ్ళే. మన లోపలన్నీ కూడా మొక్కలు మొలిసిపోయినాయి, వెళ్ళటానికి కష్టం. అన్నీ కూడా లోపల బ్రిటిష్ వాళ్ళు కట్టినప్పుడు జైళ్ళు అంటాం. చిన్న చిన్న గదులు ఉండే కావాలో లోపల. బయట వాటికి ఏమైనా కిటికీలు లాంటివి పెట్టుంటారు. సో ఈ గదిలోంచి ఇంకో గదిలోకి దారిచ్చాడు. అంటే ఇది కూడా మేబీ కిటికీలు అయి ఉండొచ్చు. మొత్తం పగిలిపోయినాయి, ఏమీ లేవు. ఇది మీకు కనిపిస్తుంది కదా, అవతల వైపు కిటికీ, ఇంకా అవతల వైపు కిటికీ. సో లైన్గా ఇదొక విండో, అదొక విండో. అది బయటికి రోడ్డు వైపు విండో. సరే అప్పట్లో వుడ్ ఇది, మధ్యలో చెక్క స్తంభం పెట్టి నిలబెట్టి పైన స్లాబ్లో వేసారన్నమాట. పైన కూడా అంటే పైన స్లాబ్ ఉండేది, మొత్తం పడిపోయిందన్నమాట. ఆ చెక్కలు మాత్రం మిగిలిపోయినాయి అలాగా. మీరు చూసారు కిటికీ ఎలా ఉంది, అప్పట్లో చెక్కలతో వేసారు.
అలాగే ఈ పక్కన గూడు చూడండి ఎలా ఉంది, ఎంత గూడు ఉందో, పెద్ద గూడు. చూసి ఎలా కట్టారు, చెక్కలతో కట్టారు. మొత్తం అంతా కూడా చెక్క, అది చెక్క. లోపల కూడా మంచి స్ట్రాంగ్ ఉంది చెక్క. అది మరి లోపల ఏముందో తెలియదు. అటు పక్కన అవి కూడా రూమ్సే, సేమ్ మనం ఇంతకుముందు చూపించిన లాగానే ఉన్నాయి. చూడండి లోపల, ఇదిగోండి చెక్కలు, పడిపోయిన చెక్కలు అన్నమాట ఇవన్నీ కూడా. ఈ శిథిలావస్థకు వచ్చేసి మొత్తం పడిపోయినాయి. మీకు స్లాబ్ చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఎంత బాగుంది. స్లాబ్ మొత్తం పడిపోయింది అన్నమాట. సో వాటిని రెనోవేట్ చేయలేదు, ఎందుకు అలా వదిలేశారు. ఇది చూడండి, అన్నీ కులిపోయి చెక్కలు ఎలా చెదలపట్టేసేసి కొన్ని వందల సంవత్సరాల క్రితం కాబట్టి చాలా బాగుంది. కిటికీలు, ఇక్కడ రామచిలుకలు బాగా ఉన్నాయి, చాలా ఎగురుతున్నాయి. పైన సీలింగ్ చూసారా, ఆ చెక్కలన్నీ ఊడిపోయి కింద పడిపోయినాయి. Short story about this fort actually. Yeah, it is a fort which was made by Dutch. It was the first settlement. Okay. When Dutch came first in India, they set up their first factory in Masulipatam, Okay. which is known as Machilipatnam. Okay. Which is the Yeah, first but factory. the previous name is Masulipatam. Yeah, because So- they pronounce like that, na. Yeah. That's why it is written like Masulipatam. Machilipatnam. So why they changed to Machilipatnam? Because of the machli means in Hindi it's a fish. Its original name is Machilipatnam, but Britishers Cannot pronounce it pronounce like actually. Masulipatam. Okay. So the historians written it Masulipatam in books. Okay. This is- Nice. Or It is used for ఒకసారి లోపలికి వెళ్దాము. ఇవన్నీ కూడా చాలా గుబురుగా ఉన్నాయి, చెట్లన్నీ కూడా చూసారు కదా. ఇవన్నీ కూడా చెట్లు మొత్తం గోళ్ళకు పట్టేసేసి వాటి యొక్క వేళ్ళు ఓళ్ళు చూడండి ఎలా ఉందో, భయంకరంగా ఉంది. పైన చూస్తే మీకు కనపడుతుంది చూడండి, మధ్యలో స్టోన్స్ లాగా
చూపిస్తాను, అది జూమ్ చేసి. అది ఆ స్టోన్. సో ప్రతి చోట ఒక స్టోన్ కనపడుతుంది, ఒక దూలాల్లాగా అన్నమాట. చూడండి చెట్లు మొత్తం ఎలా మొలిసిపోయినాయో. ఏదో సినిమాల్లో చూసినట్టు ఉంది ఇది. ఇవన్నీ కూడా జైలు గదిలేనండి, మొత్తం పడిపోయినాయి అన్నమాట ఇవన్నీ కూడా. చూసారా? సో ఇదొక గది. ఇక ఒక దానికి మరి ఎంట్రన్స్ గేట్లు అవి ఉండేవో లేవో మనకు తెలియదు. గది ఇవ్వండి, ఇక్కడ కిటికీలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో వ్యూ అయితే సూపర్ కనబడుతుంది, కానీ ఇక్కడైతే చాలా భయంకరంగా ఉంది, గుబురుగా. చూసారా ఓడలు ఎలా ఉన్నాయో. చెట్లు అన్నీ రావి చెట్లు, మర్రి చెట్లు అన్నీ మొలిచిపోయినాయి అన్నమాట ఇక్కడంతా. సో ఈ కాంపౌండ్ వాళ్ళకి ఆనుకుని కొన్ని ఇళ్ళు కట్టేసుకున్నారు ఆల్రెడీ, ఎందుకంటే ఇక్కడ ఎవరు పట్టించుకోరు కదా. సో అన్నీ కట్టేసారు అన్నమాట. చూడండి ఏళ్ళు ఎలా ఉన్నాయో. ఇవన్నీ చెట్టు గోడలో మొలిసిపోయింది. ఈ బందర్ కోట్లోనే ఒక ప్లేస్కి వచ్చామండి. అది ఒక స్తూపం అంట. 1870లోనో ఒక పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు 30,000 మంది చనిపోయారంట. వాళ్ళ జ్ఞాపకార్థం బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఒక స్తూపాన్ని నిర్మించారంట. సో అదేదో కూడా చూసొద్దామని చెప్పి వచ్చామండి ఇప్పుడు. ఇది కూడా చాలా క్రిస్టియన్స్ ఆక్యుపై చేశారు, మొత్తం అన్ని సమాధులు కట్టేసుకున్నారు ఇక్కడ. సో ఈ చెట్ల వెనకాల ఉందండి స్తూపము. అన్నీ చాలా వరకు పడిపోయింది, బట్ ఇంకా మొక్కలు ఉన్నాయి అక్కడొకటి. ఇదిగోండి స్టెప్స్ ఈ స్తూపం లోపలికి వెళ్ళటానికి. సో ఇదేనండి స్తూపం, మెమోరియల్. రాసున్నాయని చూద్దాము. ఇంకా చూశారు కదా, ఇవన్నీ కూడా పడిపోయాయి. ఈ స్తూపం, సో దీని మీద ఏం లెటర్స్ ఏం కనిపించట్లేదు. ఒకసారి చుట్టూ చూద్దాము. This
monument commemorates the melancholy fate of Anthony and Maria Fruval, their sons Joseph, Michael, Peter, Manuel, and Daniel, and their daughter Mary Annie Honey, and her children Joseph and Siorsiana, and about 30,000 souls who were all unexpectedly swept into infinity by the ocean wave, which desolated this town on the night of the cyclone of November 1864. ఇది చూశారు కదా, 1864లో ఒక పెద్ద తుఫాన్ వచ్చి రాత్రికి రాత్రే కొట్టుకుపోయిందంట. ఆ తుఫాన్లో ఒక్కసారి సడన్గా 30,000 మంది చనిపోయారంట. సో వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం ఈ యొక్క స్తూపాన్ని అనేది కట్టి. సో చూశారు కదండి, ఇది బందర్కోట గురించి కొన్ని డీటెయిల్స్ నాకు అందినంత మట్టుకి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మీకు ఇస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.